నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఎదుటివాని స్థానంలో ఉండి ఏమైనా ఆలోచించు. ఎదుటి వ్యక్తి అభినందించదగిన వాడనుకుంటే మనస్ఫూర్తిగా అభినందించు. లేకుంటే అభినందించడం మానేయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, ఆగస్టు 27, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 5 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 12 గంటల 37 నిమిషాలకు, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1 గంట 27 నిమిషాలకు. తిథి నవమి రాత్రి 1 గంట 36 నిమిషాల వరకు. తదుపరి దశమి. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల వరకు. తదుపరి మృగశిర. కరణము తైతుల మధ్యాహ్నం 1 గంట 56 నిమిషాల వరకు. తదుపరి గరిజ. రాత్రి 1 గంట 36 నిమిషాల వరకు. తదుపరి వనిజ. యోగము హర్షణము రాత్రి 8 గంటల 29 నిమిషాల వరకు. తదుపరి వజ్రము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుండి 4 గంటల 56 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 44 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల నుండి 1 గంట 50 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి 9 గంటల 23 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 8 నిమిషాల నుండి 11 గంటల 54 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 9 గంటల 17 నిమిషాల నుండి 10 గంటల 54 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషాల నుండి 5 గంటల 17 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల నుండి 2 గంటల 3 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 42 నిమిషాల వరకు. ఆగస్టు 27 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి రాత్రి 1 గంట 36 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. కానీ రోహిణీ నక్షత్రమున సోమవారమే ముహూర్తం నామకరణం చేయడానికి మొదలయ్యింది. ఈరోజు ఉదయం 6 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది. ఇతర ఎటువంటి శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 3 గంటల 41 నిమిషము వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. తనని శరణు కోరిన వారిని రక్షించడానికి ధర్మరాజి ద్రౌపది ఉన్న ఏకాంత ప్రదేశానికి వెళ్ళి నియమాన్ని ఉల్లంఘిస్తాడు అర్జునుడు. ఈరోజు ప్రశ్న. పాండవులు నియమించుకున్న నియమాలను ఉల్లంఘిస్తే అందువల్ల ఏడాది వరకు ఎటువంటి యాత్రలు చేయవలసి వస్తుంది? విహారయాత్రలు, తీర్థయాత్రలు, వన విహారయాత్రలు, యాత్రలు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆదాయానికి చింత లేకుండా గడుస్తుంది. మధ్య మధ్యలో ఖర్చులు కూడా పెరుగుతాయి. వృషభ రాశి అనుకున్న కార్యక్రమాలలో సందిగ్ధత నెలకొని నిరుత్సాహపడతారు. మిథున రాశి ఆలోచనలు అమలు చేయడంలో వెనకడుగు వేస్తారు. కర్కాటక రాశి
అనుకున్న కార్యక్రమాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. సింహరాశి కుటుంబం అంతా మీరంటే ఆదరాభిమానాలు చూపుతారు. కన్యరాశి ఆప్తులతో మరింత ప్రేమగా మెలుగుతారు. తులారాశి ఏ పనినైనా నేర్పుగా పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి చిన్ననాటి విషయాలు మరింత గుర్తుకు వస్తాయి. ధనుస్సు రాశి రాబడికి లోటు లేని విధంగా సర్దుబాటు చేసుకుంటారు. మకర రాశి ఏ పని చేయాలన్నా తొందరపాటు పనికిరాదు. కుంభరాశి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మీ ఉన్నత స్థితికి సహకరిస్తాయి. మీనరాశి ఆలోచనలు ఒక తీరుగా ఉండవు, పరిపరి విధాలుగా కొనసాగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.